మెల్లగా ఉండండి. నిశ్శబ్దం. ఇంతవరకు ఈ ఇంటికి పోలీసులే రాలేదు. వెళ్ళవయ్యా. భైరవ నేరస్తుడు తెలుసు కదా. అవును, నువ్వు పెద్ద ఉత్తముడివి. మీ అందరినీ గంజాయి కేసులు లోపలిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. కేసు పెట్టుకోవాలంటే పెట్టుకో. మేము అందరం జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సమయానికి వచ్చావు బకాడి. నోట్లో ఉన్న కిళ్ళి ఉమ్మేసి పోలీసులు ఎందుకు వచ్చారో అడుగు బకాడి. అడుగుతాడు. ఇది నీకు కిల్లి. అవును నువ్వు ఆ పచ్చి బియ్యం గడి పెళ్ళానివేగా. అవును. మరలో వేసి పిండి చేస్తాను. కిల్లి అంటావా? హలో రాజవేల్, అన్నని అడిగి చెప్పాక అంటేనే గేటు దాటాలి. రాజవేల్, షర్టు పట్టుకుంటే కుక్కని పట్టుకుంటుంది. వస్తాను. తప్పుకోండి. భైరవ్ బెయిల్ మీద బయటకు వచ్చాడంటే అతన్ని మళ్ళీ విచారించడం అంత తేలికైన పని కాదు. అతను బయటికి రాకుండా ఉండాలంటే విట్నెస్ స్ట్రాంగ్గా ఉండాలి. పోలీసులు రెడీ చేసిన అన్ని విట్నెస్లు భైరవన్న పేరు వినగానే భయపడి పారిపోయారు. అన్నయ్యని ఎదిరించి సాక్ష్యం చెప్పడానికి ఒక్కరు కూడా రాలేదు. ఒకడున్నాడు. చూడండి, మీ కొడుకు విషయంలో ఏమేం జరిగాయో నాకు తెలియదు. తెలుసుంటే ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చెప్పేవాణ్ణి. ఆ రోజు 6 గంటలకు మీరు భైరవుని తోటలో చూశారు కదా, ఆ సాక్ష్యం చెబితే చాలు. నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడా లేదా ప్రాణాలతో లేడా ఏదీ తెలియకుండా ఒక్కో నిమిషం తలుచుకొని కుమిలిపోతున్నాను. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. వస్తాను. మంచిది. భైరవ విషయంలో ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పకపోతే నా ఆస్తంతా అమ్మైనా సరే వాడి వంశాన్నే నాశనం చేస్తాను. కన్న కొడుకు ఏమయ్యాడో తెలియక కుమిలిపోవడం చూస్తుంటే అతను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తోంది. రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు. సాక్ష్యం చెప్పడమే న్యాయం. మన మనస్సాక్షికి మనం నిజాయితీగా ఉండాలి. నన్ను క్షమించు. అదంతా గిట్టుబాటు కాదు. సార్ నమస్తే సార్. భైరవ కేసులో విట్నెస్ చెప్పడానికి వచ్చాను సార్.
సార్, భైరవకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యము లేదన్నారుగా, ఆ సాక్ష్యం ఏది నేను చెప్తాను. సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు గొప్ప మగాడు. పోవయ్యా, కంప్లైంట్ ఇచ్చిన వాడే వాపస్ తీసుకుని పోయాడు. సార్, అమ్మా నమస్తే. సార్ లేరమ్మా. రా బాబు, ఆ, కూర్చో. మన మాస్టారు. కూర్చో. దానికి ఒంట్లో బాలేదు. ఓ, ఎందుకు కంప్లైంట్ని వాపస్ తీసుకున్నారు సార్? ఆ, నా కొడుకు దొరికాడు. రాత్రి ఫోన్ చేశాడు. బెంగళూరులో ఉన్నాడట. రాత్రి లేటుగా చేయడం వల్ల మీకు ఫోన్ చేసి చెప్పలేదు. నేనేమో మా అబ్బాయి కనబడలేదని మీ ఇంటికి వచ్చి గొడవ చేశాను. క్షమించండి సార్. మీ అబ్బాయికి ఫోన్ చేయండి, నేను మాట్లాడాలి. ఆ, ఆ, అది అది మరి అబద్ధం అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పడం తప్పు సార్. ఎందుకు సార్ కంప్లైంట్ని వాపస్ తీసుకున్నారు? ఏమైంది? నిన్న మీ వైఫ్ ఇక్కడికి వచ్చారు. ఏంటమ్మా ఇది ఒంటరిగా? అది ఈ టైంలో? మీకు మీ బిడ్డ మీద ఉన్న మమకారంతో మా అన్నయ్యని పొడుస్తాను, నరికేస్తానంటూ బయలుదేరారు. కానీ మా అన్నయ్య మీ కొడుకుని ఏమీ చేయలేదు. అయితే నా కొడుక్కి ఏం కాలేదుగా? ఊళ్ళో వాళ్ళని దండించడానికి అతనెవరు? పట్టుకుని జైల్లో వేసిన బుద్ధొస్తుంది. అయినా భైరవుడు ఇటువైపు ఎందుకు వస్తాడు సార్? నాకు ఇన్ఫర్మేషన్ రాబట్టే కదా ఫోన్ చేస్తున్నా. ఒకవేళ భైరవుడు ఇక్కడికి వస్తే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, సరేనా? హలో హలో సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. బాబు, మా అన్నయ్య ఇటువైపుగానే వచ్చాడా అని. మీరు లోపలికి వచ్చి వెయిట్ చేయండి. నేను ఎస్ఐ గారితోనే మాట్లాడుతున్నాను. లోపలికి వచ్చి వెయిట్ చేయండి మేడం. హలో, ఎస్పీ ఆఫీస్ నుండి ఒకే ప్రెషరు. తమ్ముడు, భైరవుడు గనక అక్కడికి వస్తే అది ఇన్ఫార్మ్ చేయమ్మా. హలో హలో. ఓకే సార్, గెస్ట్ వచ్చారు సార్, నేను కాల్ చేస్తాను. బంగారం మనసి దోచి సింగారం. ఊరికే అనకూడదు, దీని కూతురు కూడా ఇంత అందంగా ఉండదు. నీ
మెట్టెల సవ్వడి నా మనస్సుని దోచేనే నా హృదయం విలపించే ఓ నీ మెట్టెల సవ్వడికి నా హృదయం కదిలేనే నా హృదయాన సవ్వడి చేసి